తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈ రోజు వార్తల్లో ప్రధాన అంశాలు. ఇరాన్ అణు పరికరాల తయారీ కేంద్రంపై దాడి. ఇరాన్ అణు కార్యక్రమంలోనే కీలక పరికరాల సరఫరా కేంద్రానికి తాము ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. విజయ్ మాల్యా నీరవ్లను అప్పగించండి, బ్రిటన్ ప్రధానితో మోదీ. భారత్ నుంచి పారిపోయి బ్రిటన్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని ఆ దేశ ప్రధాని పీఎం మోదీ కోరారు. ఢిల్లీ ఇంకా దేశ రాజధానిగా కొనసాగాల, శశి థరూర్ పోస్ట్ వైరల్. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోవడంతో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ విమర్శలు గుప్పించారు. ఈ నగరం ఇంకా దేశ రాజధానిగా కొనసాగాల అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితిలో ఢిల్లీ దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉందా అని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారింది అని తెలియజేశారు. నింగిలోకి దూసుకెళ్లిన GSAT-20 ఉపగ్రహం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన కమ్యూనికేషన్ ఉపగ్రహం SpaceX రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అనుమతులు ఒకచోట, తవ్వకాలు మరో చోట. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని ఓ క్వారీలో 10 ఏళ్లు 3 సంస్థలు అనుమతులకు విరుద్ధంగా తవ్వకాలు జరిపారు. దీంతో ప్రభుత్వానికి సీనరేజ్ ఛార్జీల రూపంలో రావాల్సిన రాబడి రాకుండా పోయింది. ఈ గుట్టలో ఒకచోట అనుమతులు తీసుకొని మరో చోట తవ్వకాలు జరిపారు. జరిమానాలు విధిస్తున్నామని అధికారులు కొన్నేళ్లుగా ప్రకటిస్తూ వస్తున్నారు. క్వారీలో దోపిడీ మాత్రం కొనసాగుతూనే ఉంది. ప్రగతి చాటేలా, భవిష్యత్తు చూపేలా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7వ తేదీ సంవత్సరం పూర్తవుతుంది. తమ ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో భారీ కార్యక్రమాలతో పాటు 3 చోట్ల పెద్ద బహిరంగ సభలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లగచర్లపై రాహుల్ గొంతు ఇప్పాలి. మణిపూర్ గురించి తరచూ మాట్లాడే రాహుల్ గాంధీ తెలంగాణ గురించి ఎందుకు స్పందించడం లేదు? తెలంగాణలో ఎన్ని దురాఘాతాలు జరుగుతున్నా ముఖ్యమంత్రిని నియంత్రించరా? ఇక్కడి ఆడబిడ్డల మాటలు వినడం లేదా? కష్టం వచ్చినప్పుడు ఒక పిలుపునిస్తే వెంటనే వస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన రాహుల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. గురుదక్షిణ కోసం శారదా పీఠానికి భూములు. ప్రజాహితం కోసం కాకుండా గురుదక్షిణ పేరిట గత ప్రభుత్వం విలువైన భూములను కారు చౌకగా శారదా పీఠానికి కేటాయించిందని మంత్రులు అనగానే సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వైకాపా హయాంలో చంద్రబాబుపై మహాకుట్ర. వైకాపా హయాంలో తెదేపా అధినేత ప్రస్తుతం సీఎం చంద్రబాబుపై మహాకుట్ర జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.